తిరుపతి జిల్లా ఎస్పీ బదిలీ వ్యవహారంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల ప్రమేయం ఉందని టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ఆరోపించారు. ఎస్పీ బదిలీపై నిరసనకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ మలిక్ ఖార్గ్ను ఎస్పీగా కొనసాగించాలని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్పీ బదిలీపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలన్నారు. నిజాయితీ కలిగిన పోలీసులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఏమి హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలను మన్ననలు పొందే విధంగా 6 మాసములలో మంచి ముఖ్యమంత్రి అని నేను పేరు తెచ్చుకుంటానని ఆయన ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చాడు ప్రజలకి. ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే విధ్వంసమే అతని నైజంగా. ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకు ప్రజావేదిక కూల్చడం ద్వారా ఏ విధంగా శ్రీకారం చుట్టాడో ప్రజలందరూ చూశారు. ఏదైతే తిరుమల, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కూడా వీళ్ళ రాజకీయాలు పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా సాక్షాత్తు ఫోటో ఏదైతే ఓటర్ ఐడి కార్డులని ఫేక్ ఐడి కార్డులు సృష్టించి 35,000 పైచిలకు వీళ్ళ ముగ్గురు ప్రమేయంతో ఇంకెవరు కాదు దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఏదో ఎన్నికల ముందు ఏదో చెప్తామని కాదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేది వాస్తవం. వాటన్నిటిపైన కూడా అధికారులు కూడా ఎంతమంది సస్పెండ్ అయ్యారో మీరు చూశారు. ఒక అధికారిని వచ్చింది, మహిళా అధికారిని, న్యాయం జరుగుతుంది అని అన్ని పార్టీలు కూడా భావించాయి తిరుపతిలో. కానీ 15 రోజులకే ఆమెను బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ని బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ, జనసేన నాయకుల ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని ఎస్పీ బదిలీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయలేమని, అధికార పార్టీ నాయకుల అక్రమాలు సాగవనే కారణంతోనే ఎస్పీని బదిలీ చేశారని మండిపడ్డారు. ఆందోళన విరమించాలని పోలీసులు సూచించగా వినకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, సుమిత్ర, తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ 3 వారాలకే బదిలీ కావడం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే మల్లికా గార్గ్ బదిలీని నిరసిస్తూ అటు బీజేపీ నాయకులతో పాటు ఇటు టీడీపీ నాయకులు ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే మల్లికా గార్గ్ బదిలీ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రకటన ఉత్తర్వులు చేసిన వెంటనే అన్ని రాజకీయ పక్ష పార్టీ నాయకులు, వైసీపీ మినహా అందరూ కూడా దాన్ని తీవ్రంగా కూడా ఖండించారు. నేడు ఆ మల్లికా గార్గ్ బదిలీని నిరసిస్తూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎన్నికల్లో వాళ్ళ అక్రమాలు సాగవని మల్లికా గార్గ్ పై బదిలీ వేటు వేశారని చెప్పి టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. మరోపక్క బీజేపీ నాయకులు అయితే తిరుపతిలో జరుగుతున్న గంజాయి దందా బయటపడుతుందన్న నేపథ్యంలోనే ఆమె దీనిపై రహస్యంగా నివేదికను కూడా సిద్ధం చేసి అందులో పాత్రదారులను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే అధికార పార్టీ నాయకులు ఒత్తిడితోనే మల్లికా గార్గ్ బదిలీ కూడా జరిగిందని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు కూడా ప్రకటించారు. వెంటనే ఇప్పటికే బదిలీ చేసినటువంటి మల్లికా గార్గ్ బదిలీని నిలిపివేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ బదిలీని నిలిపిపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ అటు ఈ రాష్ట్ర ఈసీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి టీడీపీ, జనసేన నాయకులను కూడా
పోలీసులు అరెస్ట్ చేశారు. మేము మీకోసం పోరాడుతున్నాము, మీ బాధ్యతలు స్వీకరించి కొద్ది రోజులు కాకముందు ఎస్పీని బదిలీ చేస్తే ఆ బదిలీని నిరసిస్తూ మేము ధర్నా చేస్తా అంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా అక్కడ నిరసన చేస్తున్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మల్లికా గార్గ్ బదిలీ రాజకీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అన్ని వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమె బదిలీని ఖండిస్తున్నారు. ఆమె బదిలీని రద్దు చేసి తిరిగి ఇదే స్థానంలో కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.